నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టులో బెయిల్ రావడం అనేటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త అయింది. కొంతమందిలో ఆత్మస్థైర్యం ప్రోదైతే కొంతమంది మొహాలేమో మాడిపోయినట్టుగా అయింది. ఎందుకంటే గడచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వంత పాడుతూ రెచ్చిపోయి ఎడాపెడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి తోచినటువంటి రీతిలో డిబేట్స్ డిస్కషన్స్ చేసినటువంటి వారు అసలు ఈయన్ని ఒక పెద్ద కరడుగట్టిన నేరస్తుడిగా కూడా చిత్రిస్తూ చేశారు. తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన దాని మీద కూడా మనం ఒక వెంటనే రాగానే ఒక వీడియో చేసాం. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, తాజాగా మళ్ళీ ఈ బెయిల్ వచ్చినటువంటి దీని మీద మళ్ళీ ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అసలు సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన తీరేంటి, వాదనలు ఎలా జరిగాయి అనేటువంటి దీన్ని మీకు తెలియజేయడం కోసం అని చెప్పని ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఏం వ్యాఖ్యానిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే న్యాయస్థానాల్లో ఏమైనా చేయగలడట. ఇది అసలు అంటే ఇది నథింగ్ బట్ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఒక వీడియో ఇందాక చూశాను. తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే అసలు హైకోర్టుకి వెళ్ళలేదు, హైకోర్టుకి వెళ్ళకుండా సుప్రీంకోర్టుకి ఎలా వెళతారు అని చెప్పని ఇంకొక ఆయన పాపం లాజికల్గా ఆయన అడుగుతున్నాడు. అదేదో చాలా అపరాధం అయినా కూడా సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది. ఇలా ఎవరికి తోచినటువంటి రీతిలో వక్ర భాష్యాలు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టులో ఈ వాదనలో జరిగినటువంటి తీరు ఏమిటి అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. మనకి జూన్ 9వ తారీఖు హైదరాబాద్లో అరెస్ట్ అయినటువంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన హోస్ట్ చేస్తున్నటువంటి టీవీలో ప్యానలిస్ట్ చేసినటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలతో ఏం చేశారంటే ఈయన్ని అరెస్ట్ చేస్తే దీని మీద శుక్రవారం నాడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి ఈ రోజే విడుదల చేయాలి, అది కూడా చెప్పింది. ఎక్కడ డిలే లేకుండా ఈ రోజే విడుదల చేయాలనేటువంటి ఆదేశాలని చేశారు. విచారణ జరిపింది ఎవరు అంటే జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ మన్మోహన్. బేసిక్ గా ప్రధానంగా మాట్లాడినటువంటిది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలన్న సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, నవ్వినంత మాత్రంలో అరెస్టు చేస్తారా, అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతూనే ఉంటామని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా మాట్లాడింది. సో షరతుల్ని ట్రయల్ కోర్టు విధిస్తుంది అని చెప్పి అన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే స్ట్రైట్ హిట్టింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ అని కూడా మనం వ్యాఖ్యానించాం. మళ్ళీ అదే మాటను గట్టిగా చెప్తున్నాం. చర్చా కార్యక్రమాల్లో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేని మీద కేసు ఎలా పెడతారు అని చెప్పిన సూటిగా ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తర్వాత వీళ్ళు కొంతమంది అడుగుతున్నారు కదా హైకోర్టుకి వెళ్లకుండా ఎందుకు వచ్చారని. ఇది ది ఇష్యూ బిలాంగ్స్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించి వాక్ స్వాతంత్రాన్ని కట్టడి చేయటం, ప్రాథమిక హక్కుల హరణకు సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని భావించినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్ట్రైట్ అవే ఆ అంశాల్లోకి ఇదవుతుంది. కాబట్టి ఇది గమనించాలి. వేరే కేసుల్లో నువ్వు హైకోర్టును ఓవర్ సీడ్ చేసి సూపర్ సీడ్ చేసి ఇక్కడికి వచ్చావు అని అంటే అక్కడే తెలుసుకోండి అని చెప్పి చెప్తుంది. కానీ బట్ వేరే ఫండమెంటల్ రైట్స్ని కాపాడేటువంటి అంశంలో ఆ డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటివి సుప్రీంకోర్టుకు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ వాస్తవాన్ని ముందుగా తెలుసుకుంటే మంచిది. ఇది ఇక్కడ జరిగింది. అంతేకాకుండా ఇంకొక అంశం ఏంటంటే ఈ భవిష్యత్తులో మళ్ళీ పోలీసులు ఇలాంటి పనులు చేయకుండా కూడా ఇది ఒక రెఫరెన్స్ కేసుగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ప్రధానంగా ఆ రోజున అరెస్ట్ చేసే సమయంలో అవును నాకేదో జర్నలిస్ట్ అంటే నాకేదో ఆయన పాపం నాకు ఒక కాగితం ఇవ్వాలి కదా, మరి నోటీస్ ఇవ్వాలి కదా, అదేం ఇవ్వలేదు కదా అని అంటే ఇతను సీనియర్ జర్నలిస్ట్ అంట, ఇతనికి అసలు ఆ విషయాలు కూడా తెలియదు, అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళిన తర్వాత నోటీస్ ఏంటని హెకిల్ చేస్తూ ఈనాడులో రాశారు, ఏది కొమ్మినేని అవమానిస్తూ. కానీ ఇది మరి ఇప్పుడు ఏం చెప్తారు దానికి సమాధానం. సుప్రీంకోర్టు కూడా ఏముందంటే 35(3) BNSS కింద ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పి సూటిగా ప్రశ్నించింది. అంటే కొమ్మినేని ఈజ్ నాట్ రాంగ్, హిజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రాంగ్ అనేటువంటిది ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చెప్పకనే చెప్పింది. కాబట్టి ఇలాంటి వెకిలి రాతలు రాసే ముందు, దురహంకారపూరితంగా రాసే ముందు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది, లేదు తెలుసుకోకపోతే అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది. తర్వాత 3 ఏళ్లకు లోబడి శిక్ష పడే ఆరోపణ కదా, ఎందుకు అరెస్టు చేశారు అని చెప్పని కూడా సుప్రీంకోర్టు ప్రశ్న. ఇంకా అదనంగా మాట్లాడింది ఏంటంటే 70 ఏళ్ల వృద్ధుడిని ఎలా అరెస్టు చేస్తారు, అది కూడా ఒక ట్రాన్సిట్ ఇది, అంటే ఒక రాష్ట్రం నుంచి
మరొక రాష్ట్రానికి తరలించేటప్పుడు ఆ రాష్ట్రంలో పోలీసుల అనుమతి తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత విషయాలను ఇన్ఫార్మ్ చేయాలి. ఇలాంటివన్నీ జరిగాయి ఇందులో అంటే జరగలేదు. జరగకుండా ఈ బోర్డర్ దాటి అంత సుదూరంగా దాదాపుగా 350 కిలోమీటర్ల పైబడి ఎలా తీసుకెళ్లారు అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు లేవని చేస్తూ ఈ 8 వారాలకి కేసును వాయిదా వేస్తున్నాం, ముందైతే మాత్రం ఖచ్చితంగా ముందు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి అనేటువంటిది చెప్పింది. ఇది జరిగింది. సరే, దానికి వీళ్ళు చెప్తున్నటువంటి వక్ర భాష్యాలు, వ్యాఖ్యానాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని విచారణ జరిగినటువంటి తీరుని మనం చాలా బ్రీఫ్గా పరిశీలించినట్టయితే, కోర్టు విచారణలో అడ్వకేట్ పొన్నవోలు సుధాకరు దేవు వాదిస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు, షోలో పాల్గొన్నటువంటి అనలిస్టు చేశారు, ప్యానలిస్టు చేశారు అని చెప్పారు. అప్పుడు జస్టిస్ మిశ్రా ఆయన వ్యాఖ్యానిస్తూ ఇది నవికా అండ్ రాజ్దీప్ సర్దేశాయ్ కేసులా ఉంది కదా అన్నారు. అంటే ఖచ్చితంగా అలాగే ఉందని దేవ్ దాన్ని సమర్థించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముహుల్ రోహత్గి ఆయన్ని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు. మన్మోహన్ ప్రశ్నిస్తూ ఏమన్నారు, ఎవరైనా వ్యాఖ్యలు చెబుతూ ఉంటే ఆ దానికి ఈయనకు ఆపాదించి ఎలా అరెస్ట్ చేస్తారు, ఇది ఎలా సాధ్యపడుతుంది అని చెప్పని అడిగారు. అడిగితే దానికి రోహత్గి వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆ వ్యక్తి అంటే కొమ్మినేని శ్రీనివాస్ ఆయన ప్రేరేపించాడు, ప్రొవోకేట్ చేశాడు అని నవ్వుతున్నాడు కూడా అని చెప్పని వాదించారు. అంటే వాళ్ళన్న మా డైలాగ్ టెర్మినాలజీలో చెప్పాలంటే హీ వాజ్ గోడింగ్ అంటే ప్రొవోక్ చేశాడు, రెచ్చగొట్టాడని. అండ్ అబెటింగ్ ద మ్యాన్ హూ వాజ్ మేకింగ్ దట్ స్టేట్మెంట్ హీ వాజ్ లాఫింగ్ అని చెప్పని రోహత్గి అన్న. అంటే దానికి అప్పుడు కోర్టు వారు ధర్మాసనం ఏమని చెప్పిందంటే, వెన్ సమ్వన్ మేక్స్ అన్ అవుట్రేజియస్ స్టేట్మెంట్ వీ లాఫ్ ఇట్ ఆఫ్, దే కాంట్ బి టర్మ్డ్ కో కాన్స్పిరేటర్స్. జస్టిస్ మన్మోహన్ చెప్పారన్నమాట. ఎవ్రీడే దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని కూడా అన్నారు ఆయన. అంటే అన్నదేంటి, ఎవరో ఏదో మాట్లాడుతుంటే మనం గమనం నవ్వుతాము, నవ్వినంత మాత్రంలో అతను కూడా అందులో కో కాన్స్పిరేటర్ అని చెప్పని, అతను కూడా సహకుట్రదారుడు అని చెప్పని ఎలా అంటాం. కోర్టులో కూడా వాళ్ళు ఎవరో అవి ఇవి మాట్లాడుతున్నాడు, మేము కూడా నవ్వుతుంటాము. అంత మాత్రం ఇదనంటే అంతకంటే ఒక ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ సీనియర్ అడ్వకేట్స్కి ఉంటుందని నేనైతే బహుశా అనుకోను. అది అలా ఉంటే ఇంకొక మాట రోహత్గి మరొక సమర్థించేటువంటిది చేశాడంటే అంటే ముకుల్ రోహత్గి ఇతను తటస్థుడు కాదు, అదే ఛానల్లో భాగస్వామి అని చెప్పన్నాడు. దానికి జస్టిస్ మిశ్రా ఆయన వ్యాఖ్యానిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేయలేదు కదా అని చెప్పని మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ అగైన్ లేదు, ఈయన ప్రేరేపించాడు, ఇది వ్యభిచారుల రాజధానిగా మారిందనడం తగదు అని చెప్పాను. దాంతో ఆంధ్రప్రదేశ్ తరఫున ఇంకో సీనియర్ అడ్వకేట్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ మనీ కదండి, ఎన్ని లక్షలైనా ఇవ్వచ్చు. మనకు ఒక్క సీనియర్ అడ్వకేట్తో ఇది చాలా అతి పెద్ద కేసు. ఈయన కొమ్మినేని శ్రీనివాస్ అనేటువంటి వాడు రాష్ట్రంలో పెద్ద కుట్రదారుడు. కాబట్టి కుట్రదారుడిని బయటికి రాకుండా చేయాలంటే లక్షల రూపాయలు ఇచ్చి ఒక సీనియర్ అడ్వకేట్ ఉంటే సరిపోదు, ఇంకో సీనియర్. అందుకని ఇద్దరు సీనియర్ అడ్వకేట్లు చేశారు. ఇదంతా పబ్లిక్ మనీయే, గవర్నమెంట్ పే చేస్తుంది. ఇంకొక ఆయన ఎవరు అంటే సిద్ధార్థ లోద్రా. ఈయన మాట్లాడుతూ ఇది కేవలం నిందాత్మక వ్యాఖ్య మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యభిచారంలో ముందుంది అనే విధంగా ఉంది అని చెప్పని అన్నాడు ఆయన. అంటే లెట్ ఇట్ బి, అయినా కూడా పిటిషనరు ఆ వ్యాఖ్యలు ఏమీ చేయలేదు కదా అని చెప్పని కోర్టు విశ్వసించి వెంటనే ప్రాథమిక హక్కుల పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ, ఈ రెండు అంశాలు చాలా వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్. కాబట్టి ఈ రెండింటి అంశాల మధ్య మేము బెయిల్ ఇస్తున్నాం అని చెప్పని అన్నారు. పిటిషనర్ వయసు 70 సంవత్సరాలు, అనుభవజ్ఞుడైన జర్నలిస్టు, సాక్షి టీవీలో లైవ్ విత్ కేఎస్ఆర్ అనే కార్యక్రమానికి ఆయన యాంకర్గా ఉంటారు. కాబట్టి 6/6/2025 జరిగిన షోలో ఒక ప్యానలిస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. పిటిషనర్ అది ఆపకుండా నవ్వుతూ కనిపించాడు, కానీ ఆ వ్యాఖ్యలు ఆయన మాత్రం చేయలేదు అని వాళ్ళు విశ్వసించారు. రాష్ట్రం తరఫున రోహత్గి, సిద్ధార్థ లోద్రా ఇద్దరు కూడా వాళ్ళు వాదిస్తూ పిటిషనర్ మౌనంగా ఉండడం ద్వారా నేరానికి పాల్పడ్డారు అని చెప్పని అన్నారు. అంటే కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ సచ్ స్టేట్మెంట్ అండ్ హిస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఎ లైవ్ టీవీ షో deserves to be protected so that the freedom of speech is also protected in the process, we direct the petitioner shall be released in relation to the FIR subject to the conditions to be imposed by the trial court. It is made clear that the petitioner shall not involve himself in any derogatory, defamatory statement either himself or by allowing others to make such statements.
ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ది షో విచ్ ది పిటిషనర్ ఈస్ యాంకరింగ్ ఆర్ హోస్టింగ్ అని చాలా విస్పష్టంగా చెప్పారు. అయితే అంటే పిటిషనర్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయకపోవడం, జర్నలిస్ట్గా లైవ్ టీవీ షోలో పాల్గొనడాన్ని కూడా మేము సమర్థించాలి. మీడియా స్వేచ్ఛను రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ట్రయల్ కోర్టు విధించేటువంటి షరతులకు లోబడి ఈ ఎఫ్ఐఆర్ అనుబంధంగా ఉన్న పిటిషన్ని అనుసరించి విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం అని చెప్పారు. ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు, సుప్రీంకోర్టులో జరిగిన తీరు ఇది. దీనికి అదనంగా ఇంకేమైనా వాళ్ళు మసాలా జోడించి అదని ఇది చేస్తే మనం చేయగలిగింది లేదు. యథాతథంగా బ్రీఫ్గా జరిగినటువంటి కోర్టులో జరిగిన వాదనల తీరైతే ఇది ఒక రకంగా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను, ఎవరైనా వాక్ స్వాతంత్రాన్ని నిరోధించాలని చెప్పిన, మీడియా స్వేచ్ఛను హరించాలని చూసిన గతంలో సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ కూడా ఇలాంటి కేసుల్లో భవిష్యత్తులో ఒక రెఫరెన్స్గా కూడా ఉండేటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా కూడా మనం దీన్ని అభివర్ణించవచ్చు. సో ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనల తీరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.